ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఆమ్, సంఘంతో మాట్లాడుతూ అందరూ భాషల్లో మాట్లాడాలి, అందరూ ప్రవచనాలు చెప్పాలి, అందరూ ప్రవచనాలు అవ్వాలని అపేక్షించండి అని అందరికీ చెప్తున్నాడు. అందరూ అంటే మొత్తం అందరూ వస్తాం కదా, పాస్టర్ అండ్ ద కాంగ్రిగేషన్. సో మనము దీంట్లో చిన్నపిల్లలు కూడా వస్తారండి, యూత్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరూ మహిళలు ఉంటారు, అందరూ. సో దేవునికి ఏ భేదం లేదు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని భాషల్లో మాట్లాడాలని కోరుతున్నాడు. తర్వాత ప్రవచనం కూడా చెప్పాలని ప్రభు కోరుతున్నాడు. సో అది ఎవరికి ప్రవచనాలు? మనకు సంఘానికి క్షేమాభివృద్ధి, సంఘ క్షేమం కొరకు చాలామంది అనేకమైన సమస్యలతో వస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాలనుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడు? ఆయన స్వరం అయితే ఆయన మనకు మైక్లో పెట్టి వినిపించాడు. కాబట్టి దేవుడు మనల్ని మాట్లాడుకోవడం, మన మధ్య మనమే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. మనం చర్చికి ఎట్లా వస్తామంటే ఏదన్నా తీసుకోవడానికి మనం వచ్చినట్టు పోతుంటాం, కానీ మనం ఏదన్నా ఇవ్వడానికి. సో ఆత్మీయంగా అవి యాక్చువల్గా అక్కడ ఇవ్వాల్సింది మన టైత్ డబ్బులు కాదు అక్కడ ఇవ్వాల్సింది. మనం ఏమి ఇవ్వాలంటే మన మన బ్లెస్సింగ్స్, మన భాషల్లో మాట్లాడడము, లేకపోతే ప్రాఫెసీ, లేకపోతే హీలింగ్ చేయడము, డెలివరెన్స్ చేయడము. సో 9 వారాలు ఏమవుతున్నాయో అవి మనం ఎక్సర్సైజ్ చేసి అలా మనం సర్వీస్ చేయాలి, చర్చ్లో మినిస్ట్రీ చేయాలి. సో అంతేగాని సండే స్కూల్ చర్చ్ తీసుకోవడము, లేకుంటే కొయర్లో ఉండడం, లేకపోతే చర్చ్ తొడవడం, ఇవి కాదు. ఇవి ఫిజికల్ పనులు. ఇవి కాక ఆత్మీయ పనులు ఉంటాయి. అవి ఇంపార్టెంట్. ఫిజికల్ పనులు కాకున్నా పర్వాలేదు, కానీ ఆత్మీయ పనులను మనం నిర్లక్ష్య పెడుతూ మామూలుగా చర్చిలో చేసే పనులను పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తూ దానికే గ్రేట్గా ఫీల్ అవుతూ మనల్ని ఎగ్జాల్ట్ చేసుకుంటున్నాం. అది తప్పు. అసలైంది చేయకుండా నువ్వు ఇవన్నీ చేసినా కూడా వ్యర్థమే. సో దేవుడు భాషల్లో మాట్లాడే వాళ్ళను ఇంకేమంటున్నాడంటే దాని ఇంటర్ప్రిటేషన్ కూడా మీకు రావాలి. మీకు వచ్చినప్పుడు ప్రాఫెసీ చెప్పేటోళ్ళ కంటే కూడా మీరు గ్రేట్ అవుతారు, మీరు ఎక్కువ వాడబడతారు. ఎందుకంటే మీరు ఏదైతే భాషలో మాట్లాడుతున్నారో దాని ఇంటర్ప్రిటేషన్ మీరే చెప్పినప్పుడు, దాని భాషల అర్థం మీరే చెప్పినప్పుడు మీరు ప్రాఫెసీ చెప్పినట్లే లెక్క. దాని ద్వారా అనేకులు బ్లెస్ అవుతారు. కాబట్టి దేవుడు ఈ ఆత్మీయ వరాలలో అభివృద్ధి పొంది మీరు ఈదాలి వీటిలలో. సో ఆత్మలో ఎదగాలి మీరు, మనమందరం. మీరంటే మనమందరం. కాబట్టి దేవుడు అటువంటి చర్చ్, దేవుని ఏదైతే ఎత్తబడే సంఘం అని మనం అంటున్నామో ఆ సంఘంలో ఇలాంటి కార్యాలు జరగాలి. అంటే మనలో ఆత్మీయ వరాలు కనపడాలి, అవి ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు బ్లెస్సింగ్గా ఉండాలి. ఆమెన్.